హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చెక్కలండి కేజీ పిండితోనైనా ఎన్ని కేజీల పిండితోనైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం రండి. కరకరలాడుతూ చాలా ఈజీ ప్రాసెస్లో చేయొచ్చు. సో దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని లేక ఒక బౌల్ తీసుకోండి. దీంట్లోకి అయితే బియ్యం పిండిని తీసుకోవాలి. దీంట్లో నేనైతే సుమారుగా 2 కప్స్ వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని జల్లించుకోవడం వలన మనకి పిండికి ఇలాంటి బియ్యం ముక్కలు ఉన్నా సరే ఇంకా ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతుంది. సో ఇలా జల్లించుకొని తీసుకోవాలి. పిండి అనేది కంప్లీట్గా ఇలా జల్లించుకొని తీసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలా పుట్నాల పప్పులతో చేయండి. చెక్కలు చాలా బాగుంటుంది. దీంట్లో 1 కప్ వరకు పుట్నాల పప్పుని తీసుకొని దీంట్లో ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పౌడర్ని కూడా ఇలా ఒకసారి జల్లించుకొని తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇంట్లో మిక్సీలో పట్టాం కదండి. సో మీరు మిల్లు దగ్గర పట్టించినట్లయితే జల్లించుకోవాల్సిన అవసరం లేదు. మనకి సరిగా మెత్తగా రాదు కదా మిక్సీలో పట్టడం వలన. సో ఇలా జల్లించుకొని పిండంతా కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకొని తీసుకున్నాక దీంట్లోకి నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలని తీసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, 10 దాకా వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోండి. 4-5 పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. ఇలా తీసుకొని వీటిని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా కచ్చబచ్చగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసి తీసి పక్కన పెట్టేసుకొని పెసరపప్పు తీసుకొని నానబెట్టుకున్నానండి గంట ముందే. మీరు కావాలంటే దీంట్లోకి శనగపప్పుని కూడా 1 అవర్ ముందు నానబెట్టి యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే శనగపప్పు లేకుండా చేస్తున్నాను. సో దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని దీంట్లో ముందుగా గ్రైండ్ చేసిన పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకొని పిండికి పట్టేటట్టుగా పర్ఫెక్ట్గా కలుపుకొని దీంట్లో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా కలుపుకొని తీసుకున్నాక పిండి అనేది పర్ఫెక్ట్గా సాఫ్ట్ ముద్దలా కలుపుకొని తీసుకోవాలి. చూడండి, నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పిండి ముద్ద అనేది సాఫ్ట్గా ఉండేటట్టుగా సెమీ సాఫ్ట్గా ఉండేటట్టుగా కలుపుకొని తీసుకోవాలండి. ఇలా కలుపుకోవడం వలన మనకి చెక్కలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా కంప్లీట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు. చూడండి, 10 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ కలుపుకొని తీసుకుంటున్నాను. దీంట్లో కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో నుంచి చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకొని బౌల్స్లో చేసుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకొని మనకి మీరు కావాలంటే ముందుగానే అన్ని బౌల్స్లో చేసి పెట్టుకోవచ్చండి. లేదు అంటే కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ బౌల్స్లో చేసి అప్పటికప్పుడే చేసుకోవచ్చు. నేనైతే ఇలా కంప్లీట్గా చేసి పక్కన పెట్టేసుకున్నాను. మిషన్ పీటని తీసుకున్నానండి. ఈ పీట మీద అయితే ఒక్కరమే అయినా ఎన్ని కేజీల పిండిలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో దీని మీద పేపర్ మీద కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని దీంట్లో మనం ముందుగా పెట్టి ఉన్న బౌల్స్ని తీసుకొని ఇలా ఒత్తేయడమే. చాలా ఈజీగా వచ్చేస్తుంది, ఈజీ ప్రాసెస్లో. సో మీ దగ్గర ఇలాంటి మెషిన్ పీట అనేది లేకపోతే ఇదే పేపర్లో చపాతీ కోళ్ళతో చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి దీంట్లో దీనికి సరిపడా ఆయిల్ని యాడ్ చేసేసుకొని దీన్ని ఫ్రీ హీట్ చేసుకొని చిన్న పిండి ముద్దని యాడ్ చేసి చూడాలి. మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా వేడి అయితేనే మనం చెక్కల్ని యాడ్ చేసుకోవాలి. సో నాకైతే ఆయిల్ అనేది బాగా వేడి అయిపోయింది. సేమ్ ప్రాసెస్లో మనం నెక్స్ట్ ఇది కూడా చూపిస్తాను. చూడండి, ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇలా తీసుకొని తీసుకోవాలి. సో ఇలా తీసుకొని సేమ్ ప్రాసెస్లో దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇదంతా ఒకటొకటిగా చేసి ఒక కాటన్ క్లాత్ మీద మనం అన్నీ పచ్చిగా ఉన్నప్పుడు చేసి పెట్టుకోవచ్చండి. ఇలా కంప్లీట్గా పెట్టేసుకొని తర్వాత సేమ్ ప్రాసెస్లో తీసేయచ్చు. సో ఇలా కంప్లీట్గా తీసేసుకోవాలి.
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసుకొని మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో చేసేసుకొని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. మనకి ఎన్ని కేజీల పిండి అయినా సరే అలసట రాకుండా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. నేను ముందుగా చెప్పినట్టు మీకు ఇలా చేయడం అప్పటికప్పుడు ఇబ్బందిగా ఉంటే మొత్తం ఒకసారి చేసి ఒక కాటన్ క్లాత్ మీద పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకొని మనం వేడివేడి ఆయిల్ని డీప్ ఫ్రై చేసుకొని దాంట్లోకి కాల్చుకోవచ్చు. అలా కూడా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. సో అలా కాదు కొన్ని ఉన్నాయండి అంటే మీరు ఇలా డైరెక్ట్గా ఒత్తుకొని చేసుకోవచ్చు. ఎక్కువ పిండి క్వాంటిటీలో చేసుకున్నట్లయితే ఆ ప్రాసెస్లో చేసుకొని చాలా ఈజీగా చేయొచ్చు. సేమ్ ప్రాసెస్లో నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఇలాగే ఈజీగా చేయొచ్చు. సో వీటిని కూడా తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా ఫ్రై అయ్యాక వీటిని కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా సింపుల్ ప్రాసెస్లో సింపుల్ మెథడ్లో మనకి ఎన్ని కేజీల పిండిలైనా ఎలాంటి పండుగలకైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మనకి పండుగలకి వీటిని ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి పండుగలకి కరకరలాడుతూ చాలా ఈజీ ప్రాసెస్లో మెథడ్లో ఒకరైనా ఎవరి హెల్ప్ లేకుండా ఎన్ని కేజీల పిండి అయినా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇలాంటి నోటిఫికేషన్స్ ఫస్ట్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మన ప్రతి వీడియో